ఇంకి రేపు రికార్డ్ సబ్మిట్ చేయాలంట. ఈ రాక రాయాలి మనిషి అంటారా రాపిస్తా. రేపేం పని ఉందిరా? రేపు ఉందా ఎగ్జామ్? ఎల్లుండి వస్తావా కనీసం? సండే కూడా కాలేజ్ ఉంటుందా? సండే కూడా పెడతాను మీ కాలేజ్ అంటే స్పెషల్ క్లాస్ ఉంటాయి కదా. డిగ్రీ అవుతున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలి సార్ వాళ్ళకు. డిగ్నేచర్ ఉంటుంది. డిగ్నేచర్ ఉన్నారా మీ సార్ వాళ్ళకు? బస్సు ఫస్ట్ బస్సే కాడ ఆడోళ్ళు ఉంటారు. అంతా నాకు పిచ్చి లేదు తెలిసి నేను ఎట్లా పోతున్నా ఉండాలి. అన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అవుతుంది 15 2 బీర్ తీసుకో. నువ్వు అట్టినావు అంటే రక్త చరిత్ర రాసాం. చరిత్ర తిరగరా మా సలిమానతోనే గుద్దలు అమ్ముంది కాడికి చెప్పినా ఏంటలేడు. షూట్ అంటుండే. ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అమ్మ గుద్దలు అమ్ముంది కాడికి షూట్ దిద్దామని లొకేషన్ రారా అన్నాడు. బ్యాగ్ వేసుకొని ఇటు వచ్చిన మొడ్డ ఇటు ట్రేడ్. అమ్మ ఏం చేయాలో అర్థమవుతుంది. గుద్దలు అమ్ముంది. ఏమంటారు శేఖర్? ఏడేటా ఏంది స్టూడియోలో ఉంది బ్యాగ్ నాదేమో. నేను వేసుకున్నా. నేను ఏడికైతే ఆడికాయ ఫోన్ చేసి లొకేషన్లోకి రారా అన్నాడు. వచ్చిన నేను వేయాల్సిందే. నేను ఎగ్జామ్ రాయిపోతానా అని చెప్తా. ఏమంటాడో చూడరు. ఇక షూట్ చేస్తాను. నేనేమో సంక్రాంతి అది ఉందన్నా ఇది అన్నావు అదన్నావు కథ మొట్ట కొడిపిరు. దావతుందన్నా అది ఉంది ఇది ఉంది. చిన్న పొరగాలు లేక పాతంగా ఎక్కించాను. నేనేమన్నా చిన్న పొరగాలు కూడా ఎక్కిస్తలేదు ఇవాళ రేపు. ఎగ్జామ్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది అంటావు కానీ ఎగ్జామ్ ఎన్నడో ఉంటుంది. ఇక ఈ రోజు ఇవాళ 10 రోజులు ఉందంటే ఇవాళ నుంచి అంటావు. షూట్కి రాడు మొత్తం తిరుగుడు ఎంజాయ్ చేసు అన్ని జరుగుతాయి. కాకపోతే ఓన్లీ షూట్ అన్నప్పుడు ఈ కథలు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇంకి రేపు రికార్డ్ సబ్మిట్ చేయాలంట. ఈ రాక రాయాలి మనిషి అంటారా రాపిస్తా. మస్తు రాస్తాడు మరి. ఇనేమన్నా ఏమో సెలవులు అన్ని దెంగి తిన్నాడు. ఇలా షూట్ అన్న రోజే ఇది ఒకటి ఉంది ఎగ్జామ్ ఉంది నాకు రికార్డ్ ఎగ్జామ్ ఉంది అవద్దాం అనుకుంటున్నా. నేను డోరా మాటలు చెప్పినా నీకు ఎప్పుడైనా చెప్పాలా? తిరుగుతందుకేమో ఫోన్లు మాట్లాడుతందుకు దోస్తాను తిరుగుతాను తాగుతందుకు అన్నిటికీ టైం ఉంటుంది. షూట్ అన్న మాత్రానికి టైం రాదు అంతేనా? కాదరా ఇతనికి నేను అనుకుంటున్నా వస్తే ఏడుకాడికి వేసుకుంటా తెలుసు గుద్దదామట అని తెలుసు. ఎగ్జామ్ ఏమన్నా ఇవాళ ఉంది చూపి అది ఆల్ టికెట్ ఉంటుంది. ఎగ్జామ్ ఏమైనా ఉంటుంది చూపి. లోపల ఉంది కథలు దిగ కానీ షూట్ నిజంగానా లోపల ఉత్తితే మా దగ్గర రాయాలి. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాం. మరి సెమీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ వచ్చే బ్యాచ్తో రాయాల్సి వస్తుంది తెలిసిగా నీకు. మళ్ళీ ఎగ్జామ్ ఆప్షన్ అని పెట్టినా పైసలు కట్టాలా? ఏదైనా కట్టాలి కానీ అమ్మా తొందర ఇగో నాకు ఎగ్జామ్ టైం అయితే అన్న మళ్ళీ దమ్దాం ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అయితేనే ఉంది గుద్దల్దాం ఉంటుంది. ఎంత అయిందిరా టైం? అయితేనే ఉంది 9:30 అవుతుంది. నేను పోతున్నా. పో మరి పో. నేనైతే నేను ఆపలే కదా నీకు ఒక షూట్ కొట్టిపో అంటున్నా. నువ్వు ఇవాళ అయితే పో. నేను చూస్తాను. నేనే ఉంటారా సార్? బస్ ఎక్కువ పారా. బస్సు పోతావా బండికి పోతావా చెప్పు. నువ్వు ఎట్లా అంటే అట్లా పోతావు. మరి బస్సు ఎక్కువ బస్సు ఎక్కువ. బస్సులో అందరు ఇదే పోతానా? బస్సు కంటే పాస్ లేదా? పాస్ ఉందిగా. పాస్ ఉందని కానీ ఇప్పుడు ఆ మొగోళ్ళకి ఫ్రీ లేదేమో కానీ పాస్ ఉంది కదా. జాగ్రత్తలో పడ్డది సెంటర్. ఎండ్లో పడితేందిరా నువ్వు బస్ ఎక్కువ టైం అవుతుంది అన్నావుగా. బండి మీద డ్రాప్ చేసినా. సరే ఇక నీ ఇష్టం. రేపు వస్తావు మరి? రేపు అని వస్తావు షూట్కి? రేపేం పని ఉందిరా? రేపు ఉందా ఎగ్జామ్? ఎల్లుండి వస్తావా కనీసం? సండే కూడా కాలేజ్ ఉంటుందా? సండే కూడా పెడతాను మీ కాలేజ్ అంటే స్పెషల్ క్లాస్ ఉంటాయి కదా. సండే కూడా ఉంటున్నారు ఈ మధ్యలో. సండే స్పెషల్ క్లాస్. సండే అంటుంటున్నారు క్లాసులు ఈ మధ్యలో. మరి సండే కూడా ఉంటాయి అంటాడు వీడు.
రియల్ అన్న నేను మజాక్ చేస్తున్నా నాకు వీడియో చిన్న పోరాను వారా సండే క్లాస్ పెట్టి 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ అవర్స్ స్టడీ అవర్స్ ఈ అవర్స్ ఆ అవర్స్ అన్నీ పెడుతురా మీకేమన్నా డిగ్రీ చదువుతున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలి సార్ వాళ్ళకు డిగ్నేచర్ ఉంటుంది డిగ్నేచర్ ఉండాలి మీ సార్ వాళ్ళకు లేదా డిగ్నేచర్ నీ అమ్మ మా సార్ గారు చెప్పేటట్టు ఎవ్వడు చెప్పాడు అసలు మామూలు చెప్పారు వాళ్ళు కాదు ఫోన్ చేసి రారా నాయన నువ్వు ఎందుకు వస్తున్నావు బాబు కాలేకి అయ్యి అంటే ఏదో చెప్పినాయి పొలం కాడ ఉన్నా సార్ పొలం మీద అంటే అయిన దాన్ని పునఃపన చేసుకొని ఈయనకెందుకు వస్తున్నావు అది అని అంటున్నాను ఏం చేయాలన్నా షూట్లు వేసుకున్నా అంటే అమ్మ ఎప్పుడు నువ్వు షూట్లు వేసుకుంటే నువ్వు మరి కాలేజ్ ఎవరు చదవాలి అది అని అంటుండు అన్ని పంచాలు తీసుకొస్తుండు బండి పోయి అనలెత్తేసిండు ఒకనాడు మొన్న పోయి ఓ రోజు దెబ్బ తాకించుకొని వచ్చిండు ఓ రోజు ఫోన్ టచ్ వాళ్ళు తెంగిండు ఒక్క రోజు అవుతాడు మొడ్డ గుడిపుడే ఉంటుంది కానీ ఫోన్ అయితే 10 రోజుల నుంచి ఫోనే కలుస్తలేదు ఇవాళ కలిసింది మరి గాడిని మరి ఎందుకు చేస్తున్నావు ఈ కూడా ఫోన్ పని చెప్తేనే టచ్ పలిగిందా ఎందుకు పలిగిందిరా చెప్పు అన్నీ చెప్పు కిస్మత్ అన్న ఇక మనం ఏం చేస్తాం ఇక మన అంతా మన చేతిలో ఉన్నాయి ఇప్పుడు అర్ధగంట వేస్ట్ చేసినాం వేస్ట్ చేసిన అది నేను వేస్ట్ చేసిన అర్ధగంట నేను నాకు నన్ను అంటావు మళ్ళా నువ్వే గారు ఇప్పుడు రసపిచ్చులు లేవక నువ్వు రసపిచ్చులు బస్సు ఫస్ట్ బస్సు ఆడ ఆడోళ్ళు ఉంటారు అంత నాకు పిచ్చి లేదు తెలిసి నేను ఎట్లా పోతున్నా ఉండాలి నన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వయ్యను చూపి వేరే పెళ్లి ఆడోళ్ళు ఉంటే నిన్నేమంటుర్రా ఏ ఎక్క నేను అలా నవ్వుతారా అంత కుదరదా ఉంటది మీతో అంతా కాలేజ్కి బస్సులో రాకపోతే మొత్తం మనిషి బండి వేసుకొని వస్తుర్రా బండి మీద నన్ను ఆడ ఉండి ఎక్కించుకొని రా తీసుకొని రాపించుకొని రా ఎగ్జామ్ పోదాం టైం ఎంత అవుతుంది 10 రెండు బీర్ తీసుకో పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది ఈ బీర్లు అంటాడేమో వీడు ఎవడన్నా ఎగ్జామ్ ఎవడన్నా రాణిస్తారా వాసన వస్తే అలవాన చేస్తారా ఏం కంట్రోల్ రా నాయన దాని పోయి మొన్న వాళ్ళు తిట్టినంట గుద్దాలో పంచాయతీ పెట్టుకున్నాడు ఇప్పుడు సార్ గానే కొడతాడు వీడు తాగి ఇంక తాగితే ఏం చేస్తాడో అర్థం కాదురా నాయన తాపిస్తాను నాకు దమ్ము కాదు ముచ్చట లేదు తాపి 2 బీర్లు తాపి రప్పన ఎగ్జామ్ 5 నిమిషాలలో కంప్లీట్ చేసి వస్తా కాదురా ఏం రాస్తారో నువ్వు పోతే వాడికి వస్తావు అంతే ఏదో ఒక కమ్మ నింపుతావు 30 కమ్మలలో ఒక కమ్మ నింపుతూ వస్తావు బ్యాక్ బెంచర్స్ తెలిసి ఒక్క పెన్ను పట్టడం అంటే చరిత్ర రాస్తాం చరిత్ర తిరగరా చరిత్ర రాస్తాడు పాస్ చేయరాడు అన్న పేజీకో మార్క్ వేసా అని ఉత్తాసుగా పాస్ అవుతాం అన్న మాజంటోళ్ళు ఎంతమంది లేరా 30 పేజీలు నింపాలంటే ఎంత టైం పట్టాలి 3 గంటలు పడుతుంది 3 గంటలు కూడా సరిపోదు బీర్ తాగినా అనుకో మనం మనిషి కాదు ఇక మొత్తం 7 కాదు గీకి పడితే ఇస్తాం అక్కడ పేజీలు నువ్వు ఇంకో కొత్త బుక్ తెచ్చి అది కూడా కంప్లీట్ చేస్తా నీకు 3 తీసుకొచ్చుకో ఎంత అవుతారు నువ్వు కడప అయింది అమ్మాయి అరే ఎగ్జామ్ నేను ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ ఏమవుతా కథలు దిగుతుండే ఈడు అమ్మాయిడు ఈడు ఏందా ఈడు నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ ఉందా తాపిస్తానికి నాకు డాగేస్తురా నాకు అర్థమైతే తాపిస్తాను డాగేయాలి మరి ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ పోతా అంటావు తాగుడు కావాలంటావు షూట్ ఏమో అప్పుడేమో తాగుడు ఏమో టైం వేస్ట్ చేస్తారు తాగి రాస్తే అది కిక్కి వేరే ఉంటుంది నువ్వు ఒకసారి చేసి చూసి మస్తుంటా